మన కథల సమయంకి స్వాగతం. ప్రేమ శిక్ష 5వ భాగం. రచన డి కామేశ్వరి గారు. ఇక కథలకు వెళ్దామా? ఈ వివరాలన్నీ మాటల్లో రజియా ద్వారా, నేను చేసిన సాయం కూతురి ద్వారా విని చాలా సంతోషపడుతూ, దీవిస్తూ అమాయకంగా తన కష్టం సుఖం నాతో చెప్పుకున్న మాటల ద్వారా కొంత తెలుసుకున్నాను. రజియా మీద నేను చూపిన శ్రద్ధాశక్తులకి ఆమె పదే పదే కృతజ్ఞతలు చెప్పేది. కొడుకు కన్నా మిన్నగా సహాయం చేస్తున్నందుకు పొంగిపోయింది. మొత్తానికి రజియా ఆసుపత్రిలో ఉన్న ఆ 12 రోజులు రజియాతో నా పరిచయం మైత్రిగా, ఏదో తెలియని అనుబంధంగా మారిపోయింది. ఒంటరిగా కూర్చున్నప్పుడు రజియా పట్ల ఈ ఆకర్షణ నాకెందుకు అని పదే పదే ప్రశ్నించుకునేవాడిని. రజియా అందగత్తె, ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైనాను. కానీ రజియా అందం సొంతం ఎలా చేసుకోగలను? రజియాకి నాకు మధ్య జాతి, మతం, గౌరవం వగైరా అడ్డంకులు చాలా ఉన్నాయి. అవన్నీ అధిగమించే ధైర్య సాహసాలు నాలో ఉన్నాయా? వంశగౌరవానికి, పరువు ప్రతిష్టలకి ప్రాణం పెట్టే తల్లి, అన్నయ్య రజియాని మా ఇంటి కోడలుగా ప్రాణం పోయినా అంగీకరించరు. కేవలం ధనం, పరువు మాత్రమే అయితే ఎలాగన్నా అంగీకరింపచేయచ్చు. కానీ జాతి, మతం, సాంప్రదాయం అనేది చూసిన అతనికని రజియానై అంగీకరింపమని తనెలా అడగగలడు? అడిగినా అంగీకరించరు. అందరినీ కాదని రజియాని చేపట్టగలడా? అనవసరంగా మమతలు పెంచుకుంటే తరువాత తెంచుకోలేక బాధపడాలేమో. రజియాతో పరిచయాన్ని అట్టే దూరం వెళ్ళనీయకపోవడం మంచిదేమో. ఊహో, రజియాని మర్చిపోవడం ఎలా? అనుక్షణం కళ్ళ ముందు నిలిచే ఆ సౌందర్యాన్ని కాదనుకోవడం సంభవమా? రజియా ముందు వెధవ జాతి, మతాలు, పరువు ప్రతిష్టలు తృణపాయం కావా? రజియా కోసం ఆ మాత్రం వదులుకోలేనా? ప్రతిక్షణం సంశయంతో సందేహాలు, అనుమానాలు చుట్టుముట్టుతుండగా ఎటూ తేల్చుకోలేకపోయేవాడిని. అయినా బొత్తిగా 10 రోజుల పరిచయంతో ఇంత దూరం ఆలోచించడమేమిటి అనిపించేది. మరో క్షణంలో రజియా మనసులో అసలు ఏముందో. రజియా మొహం చూస్తుంటే ఆమె కూడా తన పట్ల ఆకర్షితురాలైనట్లే ఉంది. తనకేం లోపం? చదువు, అందం, ఆస్తి, అంతస్తు ఏది లేదు. రజియా తనతో మాట్లాడుతుంటే ఆ కళ్ళల్లో వెలుగు, సిగ్గులకి అర్థం ఏమిటి? తను గదిలోకి రాగానే ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోవడం, మాట్లాడుతుంటే తడబాటుకి, వీటన్నింటికీ అర్థాలు వేరే చెప్పాలా? నా ఆలోచనల్లో నేనుండగానే రజియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు రానే వచ్చింది. రజియా వెళ్ళిపోతుందంటే నా పెన్నిది ఏదో దూరం అయిపోతుందన్నట్టు, నాలో చైతన్యాన్ని ఎవరో లాక్కుపోతున్నట్టు నిస్పృహ, నిరాశతో గిలగిల్లాడిపోయాను. రజియా తల్లి ఇద్దరు అనేక విధాల పదే పదే కృతజ్ఞతలు చెప్పారు. రజియా ఇంకా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ చెప్పిందే మరోసారి చెప్పాను. రజియా మళ్ళీ కాలేజీకి వెళ్లే వరకు తల్లి కూడా తోడు ఉండేట్టు నిర్ణయించాం అందరం కలిసి. రమా, శకుంతల ఇద్దరూ హాస్యాలాడుతూ తల్లి వినకుండా రజియాను ఏడిపిస్తూ వీడ్కోలు తీసుకున్నారు. నాలో ఉత్సాహాన్ని రజియా తనతో తీసుకువెళ్ళిపోతుంది భారంగా వీడ్కోలు చెప్పాను. రజియా వెళ్ళాక రజియా ఇల్లు ఎక్కడ ఉందో కూడా అడగలేదని గుర్తు వచ్చిన మతి మరుపుని తిట్టుకున్నాను. 4 రోజులు అవకముందే రజియాని చూడకుండా ఉండలేకపోయాను. రజియా ఉనికి ఎలా తెలుసుకోవడం? ఎక్కడని వెతకను? ఏం చేయను అనుకుంటూ పిచ్చివాడిలా అయ్యాను. చటుక్కున రజియా ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నానన్న సంగతి గుర్తు వచ్చింది. ఆ మాట ఇన్నాళ్ళు గుర్తుకు రానందుకు చింతించాను. వెంటనే మరో ఆలోచన లేకుండా స్కూటర్ ఎక్కాను. తీరా కాలేజీకి వెళ్ళాక కానీ రజియా కొన్నాళ్ల పాటు కాలేజీకి రాదన్న నిజం గుర్తు రాలేదు. ఉత్సాహం మీద నీళ్లు దింబరించినట్లయి నిలబడిపోయాను. అంతలో రమా, శకుంతల పుస్తకాలతో వస్తూ కనిపించేసరికి పోయిన ప్రాణం లేచి వచ్చింది. ఆనందంగా హలో అని పలకరించాను. ఇద్దరు ఒక క్షణం తెల్లబోయి, ఓ రాకుమారుడి గారా, ఇలా దయచేశారేం? పాపం రాకుమారుడు గారు ఒక్క సంగతి మర్చిపోయినట్లున్నారు. మా నెచ్చలి ఇంకా కొన్నాళ్ళు కాలేజీకి రాదుగా అంది కొంటెగా రమ. వాళ్ళకి దొరికిపోయినందుకు కాస్త సిగ్గనిపించింది. తరువాత బుకాయింపుగా, లేదు రజియా కోసం కాదు, మీతో చిన్న పని ఉండి వచ్చాను అన్నాను. అబద్ధాలు ఆడకండి,
పాపం రజియా అడ్రస్ కావాలి కదూ. ఇంటి వివరం అడగనందుకు మీరు, చెప్పనందుకు ఆవిడ ఈ వారం రోజులుగా దిగులు పడిపోయారు. ఆఖరికి మేము గుర్తు వచ్చి ఇలా వచ్చారు. రమ నవ్వుతూనే కుండబద్దలు కొట్టినట్లు అనేసింది. వాళ్ళ దగ్గర ఇంకా దాచి లాభం లేదని నవ్వేశాను. మీరు ఎలాగైనా తెలివైన వారు, పదండి ఇంటికి వెళదాం అన్నాను. వాళ్ళు నవ్వుతూ నడిచారు. మా రజియా డాక్టర్ గారి బిల్లు చెల్లించకుండా వచ్చేసినట్లుంది. పేషెంట్ని వెతుక్కుంటూ డాక్టరే బయలుదేరారు అంది శకుంతల కొంటెగా. అవును, ఫీజు కలెక్ట్ చేసుకోవద్దు, కాస్త కూస్తానా వదిలేయడానికి నేను హాస్యంగా అన్నాను. ఏవో హాస్యాలు ఆడుతూ మాట్లాడుకుంటూనే ఇల్లు చేరాం. ముందు గదిలో మంచంలో పడుకుని ఏదో చదువుకుంటున్న రజియా నన్ను చూడగానే కలవరపడిపోయింది. ఆ క్షణంలో ఆమె మొహంలో భావం వర్ణించలేను. చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్టు ఇంకా పూర్తిగా ఆరోగ్యం చేకూరని రజియా అతి మామూలుగా ఓ వాయిల్ చీరలో ఉన్న రజియా అందం నన్ను ఆకర్షించింది. ఇద్దరం ఒక క్షణం మిగతా వారిని మరిచి చూచుకుంటూ ఉండిపోయాం. నేనే ముందు తేరుకొని, హలో, ఎలా ఉన్నారు, ఒంట్లో బాగుందా అని అడిగాను. మా మొహాలు చూస్తూ రమా శకుంతల కొంటిగా నవ్వుతూ, ఓయ్ దొంగ, డాక్టర్ ఫీజు ఇయ్యకుండా ఎగగొట్టేశావట, వసూలు చేసుకోవడానికి వచ్చారు. ఏమిస్తావో ఎంతిస్తావో మీరు చూసుకోండి అంటూ లోపలికి వెళ్ళారు. కొత్త దంపతుల్లా ఇద్దరం సిగ్గుపడుతూ ఉండిపోయాము. కాసేపటికి రజియా కుర్చీ జరిపి కూర్చోండి అంది. తరువాత చాలా నెమ్మదిగా థ్యాంక్స్ అంది. దేనికి అన్న ఆశ్చర్యంగా. చాలా శ్రమపడి నన్ను గుర్తించుకొని వచ్చినందుకు అంది బిడియంగా. రాకుండా ఉండగలనని ఎలా అనుకున్నారు? ఈ వారం రోజులుగా ప్రతిక్షణం నీ దగ్గరికి రావాలనే అనుకున్నాను. నిజం అన్నట్లు రజియా కళ్ళెత్తి చూసింది. మళ్ళీ ఇంతవరకు మనం కలుసుకుంటామనుకోలేదు రజియా. నీ అడ్రస్సు అడగలేదు. నిన్నెలా కలవాలో తెలియక ఈ వారం ఎంత చికాకుగా గడిపాననుకున్నావు? రజియా కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో కృతజ్ఞత, ఆరాధన, అభిమానం. ఇద్దరి మనసులు, భావాలు తెలియచెప్పడానికి మాటలే అవసరం లేదు అనిపించింది ఆ క్షణాన. రజియా పెద్ద కళ్ళు తెలియచెప్పిన భావం ఎలా మర్చిపోగలను? రజియా, నా గొంతులో మాధవం నాకే ఆశ్చర్యం కలిగించింది. ఏదో చెప్పాలని ఉన్నా ఏం చెప్పాలో తెలియక తడబడ్డాను. ఈలోగా రజియా తల్లి, వచ్చారా బాబు? ఈ వారం రోజులుగా మీ గురించి మేం అందరం అనుకోని క్షణం లేదు. మీరు మాకు చేసిన సహాయం మరువలేం అంటూ మొదలుపెట్టింది. ఏదో మాట్లాడుతూనే ఉన్న మా ఇద్దరి చూపులు, మనసులు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. అప్పటి నుంచి ప్రతి ఆదివారం రజియా ఇంటికి వెళ్ళడం అలవాటైన కార్యక్రమంగా మారింది. ఆదివారం రజియా ఇంటికి వెళ్ళడం అలవాటైన కార్యక్రమంగా మారింది. ఆదివారం వాళ్లతో పాటే భోజనం చెయ్యాలని రమా, శకుంతల బలవంతం పెట్టారు. మొదటి వారం రోజంతా నలుగురం పేకాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి సాయంత్రం సినిమాకో షికారుకో వెళ్ళడం అలవాటైన కార్యక్రమంగా మారింది. ఆ రోజంతా నిమిషంలా గడిచిపోయేది. ఆదివారం ఎప్పుడొస్తుందా అని మిగతా రోజులు నిరీక్షించడం, రజియా గురించి ఆలోచించడం తప్ప మరే ధ్యాస లేకుండా తయారయ్యాను. హాస్పిటల్ డ్యూటీ ఏదో యాత్రికంగా చేసేవాడిని. రమా, శకుంతల మమ్మల్నిద్దరినీ హాస్యాలు పట్టిస్తూ ఏడిపిస్తుండేవారు. రజియా కోపం నటిస్తూ ఇద్దరినీ కేకలు వేసేది. అది నటన అని అహస్యోక్తులు వినడం మా ఇద్దరికీ ఇష్టమేనని నాకు తెలుసు. సినిమాకి వెళ్తే కావాలని రజియాని నా పక్కన కూర్చోబెట్టేవారు. రమా, శకుంతల సినిమాలో ప్రేమ సన్నివేశాలని చూస్తుంటే నన్ను రజియాని ఆ దృశ్యాల్లో ఊహిస్తూ, రజియా స్పర్శకి పులకిస్తూ నన్ను నేను మరిచే పులకింతలో ఉండేవాడిని. రజియా నా పక్కన కూర్చోడానికే సిగ్గుపడుతూ ఒదిగి కూర్చునేది. అది గమనించనట్లు, మాట్లాడే నెపంతో చూడనట్టు రజియా వైపు వంగి ఆమెతో మాట్లాడుతుండేవాడిని. ఏ చెయ్యో తగిలితే రజియా ముడుచుకుపోయేది. కొంటిగా చూసేవాడిని. నా కళ్ళలోకి చూడలేనట్టు సిగ్గుతో కళ్ళు వాల్చుకునేది రజియా. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సంఘటన రజియాని నన్ను దగ్గర చేర్చింది. రజియాతో పరిచయం అయ్యే వరకు స్త్రీ పురుష ఆకర్షణ ఇంత తీయగా ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. వయసులో ఉండే స్త్రీ పురుష హృదయాలు ఒకరి సన్నిధిలో ఒకరుంటే ఇంతలా స్పందిస్తాయన్నది ఎందరి గుండెల్లో తనిఖీ చేసినా నా చెతస్కోపు తెలియజెప్పలేదు. రజియా పట్ల నాకున్నది ప్రేమ, ఆకర్షణ, మోహమా?
దీని పేరేమిటో గాని మనిషిని ఇంతలో సర్వం మర్చిపోయేట్టు చేస్తుందని ఇదివరకు నాకు తెలియదు. ప్రేమ కోసం రాజ్యం తృణప్రాయంగా వదిలిన రాజు పిచ్చివాడని ఇన్నాళ్ళు అనిపించేది. కానీ ఇప్పుడు అర్థం అయింది. లైలా మజ్నూలు, రోమియో జూలియెట్లు కథలన్నీ కేవలం అభూత కల్పనలు అనుకున్నాను ఇన్నాళ్ళు, కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ 2 నెలల పరిచయంలో రజియా లేనిదే నా జీవితానికి పరిపూర్ణత సిద్ధించదన్న నిజం పూర్తిగా గుర్తించాను. తక్కిన లోకం ఏమైపోని, రజియా నాకు కావాలి అన్న నిర్ణయానికి వచ్చేశాను. కానీ రజియాతో ఎలా చెప్పను? ఇన్నాళ్ళు స్నేహితుల్లా తిరిగాం, చనువుగా మాట్లాడుకున్నాం, కళ్ళతో పలకరించుకున్నాం తప్ప హృదయాలు విప్పి చెప్పుకోలేదు. రజియా మనసు నా మనసులాగానే ఆలోచిస్తుందన్న నమ్మకం నాకున్నది. రజియాకి నా మనసు విప్పి చెప్పే సందర్భంలో ఇంకా జతపడలేదు. రజియా తల్లి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి చనిపోయింది. ఆ ఆదివారం నేను వెళ్ళేసరికి రామ అందించిన వార్త అది. రజియా ప్రపంచంలో ఏకాకి అయిపోయిందన్నమాట. రజియాకి సానుభూతి చూపించడానికి, ఓదార్చడానికి ఊరు వెడితే అనిపించింది. రమా శకుంతల రేపు వెళ్తున్నారట. వాళ్ళది ముస్లిం సాంప్రదాయం. పరాయి మగవాడు స్నేహితుడు అని చెప్పుకుంటూ వెళ్తే బంధువులు ఏమనుకుంటారో వెళ్ళడం మంచిది కాదన్న శకుంతల అభిప్రాయం నిజమే అనిపించింది. నా తరపున వాళ్ళని రజియాకి సానుభూతి అందించి నే రాని కారణం చెప్పమని చెప్పి రజియాకి ఉత్తరం రాసి ఇచ్చాను. ఊరి నుంచి వచ్చిన రమా శకుంతలలు అందించిన వార్తకి చకితుడనైపోయాను. తల్లిపోగానే ఏకాకి అయిన రజియాని చెప్పుకోవడానికి మాత్రమే అన్న అయిన అతను వచ్చి చదువు మాన్పించి ఊరికి తీసుకెళ్లడానికి నిర్ణయం చేశాడని, రజియా చదివింకా 3 నెలలుంది. ఈ 3 నెలలు నన్ను ఆదుకుంటూ ఎంత ప్రార్థించినా అన్న విడవడం లేదని, రజియా ఏమి చెయ్యాలో తోచక కన్నీరు మున్నీరుగా విలపిస్తుందని, అన్నగారింట్లో పనిమనిషిగా మాత్రం స్థానం ఉంటుందని, తనని ఆదుకునేవారు ఎవరిని స్నేహితురాడని కౌగిలించుకుని ఏడ్చిందట. రమాశకుంతల ఎంత చెప్పినా అన్న వినలేదట. వదినిగారు జీతం లేని దాసి దొరికినందుకు సంతోషిస్తుందని, 10వ రోజు రాగానే రజియాని అన్న వెంటబెట్టుకుపోతాడని అక్కడ జరిగిన సంగతులన్నీ చెప్పారు. అంతా వినగానే రజియా దుస్థితికి చలించాను. ఏం చేయాలో తోచని అయోమయంలో ఉండిపోయాను. ఆఖరికి రమే ధైర్యం చేసి, మీరు ధనవంతులు, రజియాకి డిగ్రీ చేతికి వచ్చే వరకు కాస్త ఆదుకోకూడదా? రజియా కోసం ఆ మాత్రం సహాయం చెయ్యలేరా అంది. కర్తవ్యం అర్థమయ్యి తప్పకుండా ఆదుకుంటాను, నా మనసులో మాట చెప్పాను అంటూ అభినందించాను. కానీ నా సహాయం రజియా అంగీకరిస్తుందా? రజియా అంగీకరించినా అన్న ఒప్పుకుంటాడా? అపరిచితుడైన నేను ఏ అధికారంతో రజియా భారం స్వీకరించను అంటూ సందేహించాను. ఎంత స్వాభిమానం ఉన్నా ఆ నరకంలోంచి బయటపడ్డానికి రజియా మీ సహాయం తప్పక స్వీకరిస్తుంది. ఇటొచ్చి ఆ అన్నే ఏమంటాడో అతన్ని మీరు కాస్త ఎదుర్కొని నచ్చ చెప్పండి అంది శకుంతల. ఏమైనా సరే రజియాని దుస్థితి నుంచి కాపాడాలని నిర్ణయించుకున్నాను. రజియా ఊరు చేరాను. రజియా అన్నని చూడగానే సదభిప్రాయం కలగలేదు. నేనెవరో, ఎందుకొచ్చానో వివరాలు పదే పదే అడిగి ఎన్ని చెప్పినా రజియాని ఓ పట్టాన నన్ను చూడనీయలేదు. రజియాకి మగ స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. పట్నంలో వెలగబెడుతున్న చదువు ఇదన్నమాట అంటూ మరొకగా వ్యంగ్యోక్తులు, హేళనలు విసిరాడు. తమ స్త్రీలకి వరదాని పురుషులని చూడరాదని, పట్నంలో ఏ బాగోతమాడినా ఇప్పుడు ఇంటి నిండా బంధువుల మధ్య తన గౌరవం నిలుపుకోవాలి గనుక రజియాని చూసే వీలు లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. అంత దూరం వచ్చాక కనీసం రజియానైనా చూడకుండా ఎలా వెళ్ళగలను? అంతటి నిస్సహాయ స్థితిలో రజియా కర్మానికి రజియాని వదిలి వెళ్ళలేకపోయాను. ఏం చేయాలో అంతుపట్టలేదు. ఆ క్షణంలో భగవంతుడే పంపినట్లు ఓ గదిలోంచి రజియా బయటకు వస్తూ కనిపించింది. వీధి వరండాలో కూర్చున్న నాకు రజియా ఆనందంగా అరిచాను. రజియా ఒక్క క్షణం దిగ్భ్రాంతితో చూస్తూ నిలబడిపోయి మరుక్షణం పరిగెత్తి గుమ్మం దగ్గరికి వచ్చింది. మీరు వచ్చారా? ఆనందోద్రేకంతో అంది. రజియా ఈ వారంలో గుర్తుపట్టలేనంతగా మారింది. కళ్ళ క్రింద నల్లని చారలు, లోతుకుపోయిన కళ్ళు, ఎప్పుడో ఉబ్బిన కళ్ళు. శోకదేవతలా కనబడిన రజియాని చూసి రజియా అని మాత్రం అనగలిగాను. రజియాకి నన్ను చూడగానే దుఃఖం కట్టలు తెంచుకు వచ్చింది.
చేతులలో మొహం దాచుకుని ఎడవసాగింది. ఊరుకో రజియా అంటూ ఓదార్పుగా దగ్గరికి వెళ్ళబోయాను. ఒక క్షణంలో జరిగిన ఈ సంఘటనని ఆశ్చర్యంగా రజియా అన్న తెలివి తెచ్చుకుని, రజియా లోపలికి వెళ్ళు అన్నాడు కఠినంగా. రజియా అన్న కోపానికి కాస్త బెదురుగా నన్ను చూసి ఏదో అనబోయింది. పట్నంలో వేసిన వేషాలు చాలు, చదువు అంకతో చేస్తున్న పని ఇదన్న మాట ఇంకా ఇంట్లోకి నడు. రజియా కలవరపడుతూ నాకు అవమానం జరుగుతుందన్న భయంతో నా వంక అన్న వంక చూస్తూ భయ్యా అంటూ ఏదో అనబోయింది. అయ్యా తమరెవరో, ఇంకా వచ్చిన పని అయింది, వెళ్ళండి. రజియాని చూశారుగా, ఇంక కదలండి అన్నాడు కరుకుగా లేచి నిలబడి. రజియానై లోపలికి తోసి సిగ్గు ఎగ్గు లేకుండా మగవాళ్ళ ముందు నిలబడతావేం? ఇంకా అసలు నిన్ను కాదు అనాల్సిందే, అమ్మను అనాలి. లోపలికి వెళ్ళు అంటూ తోశాడు. రజియా బిక్క చచ్చిపోయి నిస్సహాయంగా నా వంక చూచి వణుకుతున్న చేతులతో నాకు నమస్కారం చేసి ఉబుకుతున్న కన్నీళ్లతో లోపలికి పరిగెత్తింది. అంతటి నిస్సహాయ స్థితిలో రజియాని ఈ కసాయివాడికి అప్పగించి ఎలా వెళ్ళను అనిపించింది. ఇంకేం ఆలోచించకుండా మొండి ధైర్యంతో, రజియా ఒక్క క్షణం ఉండు, నీతో మాట్లాడాలి అంటూ రజియా వెంట గబగబా లోపలికి వెళ్ళాను. రజియా అన్న విసురుగా ఏ ఆగు అంటూ నా వెనక రావడం చూసి రజియా గది తలుపు గడియబెట్టేశాను. రజియా విస్తుపోతూ భయ వికృత అయి నోట మాట రాక చూస్తూ ఉండిపోయింది. రజియా అన్న పైనుంచి తలుపులు బాదసాగాడు. రజియా తేరుకొని, ఇదేమిటి, తలుపులు తీయండి ముందు, లేకపోతే మా అన్నయ్య నన్ను మిమ్మల్ని చంపేస్తాడు అంది గాబరాగా. పర్వాలేదు, ఒక్క మాట చెప్పని రజియా, నీ గురించి రమ అంతా చెప్పింది. మీ అన్న ఎలాంటి వాడో చూస్తూ నిన్నింకా నిస్సహాయ స్థితిలో వదిలి వెళ్ళలేను. నీ చదువుకయ్యే ఖర్చు నేను భరిస్తాను. నీవు మీ అన్నతో వెళ్ళొద్దు, నాతో వచ్చేయి, చదువుకుందువు గాని. నీకేం భయం లేదు, నిన్ను ఆ మాత్రం ఆదుకోగలను. పద, వెంటనే నిన్నీ నరకం నుంచి తీసుకెళ్తాను అన్నాడు. తొందరగా రజియా తెల్లబోతూ అర్థం కానట్లు చూసింది. పైనుంచి తలుపులు బాదడం ఎక్కువైంది. రజియా ఆలోచించేందుకు టైం లేదు. పద, మీ అన్నతో చెప్పి తీసుకెళ్తాను. వద్దు, మా అన్న ఒప్పుకోడు. నా కర్మకి నన్ను వదలండి. మీరు సహాయం చేద్దామన్నా మా అన్నయ్య అంగీకరించడు. నా మూలంగా మీకు బాధలెందుకు? వెళ్ళిపోండి. చూడండి, తలుపులు విరగొడుతున్నాడు. నన్ను ఎలాగో వదలడు. మీరైనా అవమానం పొందక ముందే వెళ్ళిపోండి భయంగా అంది. అంత భయంలోనూ రజియా కళ్ళు నా పట్ల కృతజ్ఞతని చూపించాయి. అరే బద్మాష్, తలుపు తీయి, బయటికి రా, నిన్ను జైల్లో పెట్టిస్తా. అరే లుచ్చా, ఆడవాళ్ల గదిలో చొరబడతావా? రజియా అన్న బండబూతులు తిడుతూ తలుపులు బాదుతున్నాడు. బయట చాలామంది చేరారని గోల తెలియచెబుతుంది. రజియాకి భయంతో చెమటలు పట్టాయి. ఏం పని చేశారు మీరు? ఇప్పుడు ఇంకా అన్న నన్ను బతకనీయుడు. రజియా ఎడవసాగింది. కరిగిపోయాను. దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాను. రజియా కళ్ళెత్తి చూసింది. రజియా, నీకేం భయం లేదు, నేనున్నాను, నా వెంట తీసుకెళ్తాను. మీరెవరని నన్ను ఆదుకుంటారు బాబు? అంతా ఏం అంటారు? అన్నయ్య మాత్రం మీ వెంట పంపడానికి ఎలా ఒప్పుకుంటాడు? మీకు నేనేం అవుతానని నా మీద ఇంత దయ చూపిస్తున్నారు? వద్దు, వెళ్ళిపోండి, నా కర్మకి నన్ను వదిలేయండి అంటూ ఏడవసాగింది. రజియా అలా ఏడుస్తుంటే సహించలేకపోయాను. రజియా భుజం మీద ఉన్న నా చెయ్యి నాకు తెలియకుండానే రజియా భుజం చుట్టూ తిరిగి ఆమెను దగ్గరికి లాక్కొని, రజియా ఇటు చూడు, నీకు నేనేం కానా? నా కళ్ళలోకి చూసి చెప్పు ఆ మాట. ఏం చేస్తున్నానో ఏం అంటున్నానో తెలియని ఆవేశంతో రజియాని గుండెలకి హత్తుకొని, రజియా నీవు నాకు కావాలి. రజియా, నీవు లేని లోకం నాకు లేదు. నీకోసం ఏమైనా చేస్తాను. నిన్ను నరకంలో వదిలి నేనెలా నిశ్చింతగా ఉంటాననుకున్నావు? పద, ఇద్దరము వెళ్ళిపోదాం అన్నాను ఆవేశంగా. రజియా ఆశ్చర్య చకితురాలై మీరు అంది నా చేతుల మధ్య వణికిపోతూ. అవును రజియా, ఎన్నాళ్లుగా నా మనసులో మెదిలే మాట చెప్పే సందర్భం ఇలా ఈ సందర్భంలో జరపబడుతుందని అనుకోలేదు. అంతే, నిన్ను పెళ్లి చేసుకుంటాను రజియా అన్నాను. రజియా కళ్ళ నుంచి టపటపా నీళ్లు జారిపడ్డాయి. అవి ఆనంద బాష్పాలా? చటుక్కున నా గుండెల మీదికి ఒరిగిపోయింది రజియా. అదే సమయంలో తలుపులు విరగబడింది. రజియా అన్న ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు అంతా గుమ్మిగూడి
వాళ్ళందరూ మమ్మల్ని చూసి ఒక్క క్షణం నిశ్చేష్టులై ఉండిపోయారు. రజియా అన్న తేరుకుని బొసలు కొడుతూ ముందుకు ఊరికాడు. ఎదుర్కోబోయే యుద్ధానికి సన్నిద్ధమవుతూ రజియా భుజం చుట్టూ చేయి వేశాను ధైర్యం చేస్తూ. రజియా భయంతో వణికిపోయింది. బద్మాష్, పుండాకోర్, నీకెంత ధైర్యం? మా ఇంట్లో చేరి మా ఆడవాళ్ల మీద చెయ్యి వేస్తావురా? చూడు నిన్నేం చేస్తాను అంటూ ముందుకు ఊరికి రజియాని నా నుంచి మోటుగా లాగి బండబూతులు తిడుతూ రజియా జుట్టు పట్టుకొని అసలు దీన్ని చంపాలి ముందు, చదువు పేరుతో చేస్తున్న పని ఇదన్నమాట అన్నాడు. వెంటనే నేను ముందుకు ఒరిగి రజియాని నా వైపుకు లాక్కొని, ఆగండి, రజియాని ఏమీ అనొద్దు, ఏమన్నా చేస్తే మాట దక్కదు, జాగ్రత్త గంభీరంగా అన్నాను. ఎవడి వీరా నీవు? రజియా మొగుడివా? నన్నే బెదిరిస్తున్నావు? అవును, రజియాని నేను పెళ్లి చేసుకుంటాను. రజియా ఇప్పుడు నాతో వస్తుంది స్థిరంగా అని. పద రజియా వెళ్దాం అన్నాను గంభీరంగా. రజియా అన్నా, ఏమిట్రా పెళ్లి చేసుకుంటావా? ఎవడ్రా నీవు? రజియా ఎవరో తెలుసా? నా చెల్లెలు. ఇంట్లోంచి కదిలిందో పళ్ళు విరగ్గొడతా, పద లోపలికి, నీ పని చెబుతా అంటూ మళ్ళీ కలియబడ్డాడు. ఏయ్ మిస్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నా, చదువుకున్నవాడిలా ప్రవర్తించడం లేదు, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. రజియా నీ చెల్లెలు అవ్వచ్చు, కానీ రజియా నా కాబోయే భార్య కూడా అన్న విషయం మర్చిపోకు. రజియా మైనారిటీ కాదు, ఆమె ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకునే హక్కు ఆమెకుంది. ఇద్దరం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటాం. మా పెళ్లి కాదనే అధికారం నీకు లేదు. అనవసరంగా గొడవ చేస్తే పోలీసులను పిలిచి ఆమెని హింసిస్తున్నావని చెప్పి జైల్లో తోయిస్తా, జాగ్రత్త. నా దారికి అడ్డురాకు. మర్యాదగా ఇచ్చి పుచ్చుకో. నీ చెల్లెలి మీద, ఆమె భవిష్యత్తు మీద అంత శ్రద్ధ శక్తులు ఉంటే వచ్చి పెళ్లి జరిపించి ఆశీర్వదించి వెళ్ళు. అంతకంటే రజియా మీద నీకు హక్కు లేదు. దారి వదులు తీక్షణంగా అన్నాను. రజియా అన్న కోపంతో ఏదో అనబోతుంటే బంధువు కాబోలు ఎవరో మొసలి అతను ముందుకు వచ్చి అతని భుజం పట్టుకుని ఆపుతూ, ఆగు నసీర్, తొందరపడకు, అసలు సంగతి తెలుసుకుందాం అంటూ శాంతించపరిచారు. నా వంక తిరిగి, అసలు నువ్వెవరు? రజియాకు నీకు సంబంధం ఏమిటి? నీ ఊరు పేరు అన్నీ చెప్పు అన్నాడు ముసలాతను. నేను క్లుప్తంగా నా గురించి, నా చదువు, రజియాతో పరిచయం చెప్పి రజియా నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పాను. ముసలతను అంతా విని, రజియా ముస్లిం, నీవు హిందూ, ఈ పెళ్ళి జరుగుతుందనుకున్నావు, నీ వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు రజియాని నీవు పెళ్లి చేసుకుంటావని మాకేం నమ్మకం? అనుమానంగా అడిగాడు. కుల మతాల ప్రసక్తి నాకు లేదు. మా వాళ్ళు ఒప్పుకోరు, కానీ రజియా కోసం వాళ్ళని ధిక్కరించగలను. నా బ్రతుకు నేను బ్రతకగలను. రజియాని పెళ్లి చేసుకుంటానో లేదోనని మీకు అనుమానం ఉంటే ఈ క్షణంలోనే మీ అందరూ కలిసి పెళ్లి జరిపించండి అన్నాడు దృఢంగా. వీల్లేదు, రజియా హిందూని పెళ్ళాడడానికి వీల్లేదు. అసలు మా బావమరిదితో రజియాకి పెళ్లి కుదురుతూ పోయింది, మాటిచ్చేశాను అరిచాడు అన్నయ్య. ఆ మాటకి రజియా చురుక్కున తీక్షణంగా చూసింది. అంతదాకా వచ్చాక ఆమె అన్నకి భయపడాల్సింది కనబడలేదు. పక్క నేను అండగా ఉన్నానని కాబోలు. వాడా ఆ తాగుబోతూ మొండల ముఠాకోరుని నేను చచ్చిన పెళ్ళాడనను. అన్నయ్య, పాపం నీకు ఎప్పుడు చెల్లెలి మీద లేని అభిమానం ఇప్పుడు మాత్రం ఎందుకు? ఏనాడు అన్నగా బాధ్యత నెరవేర్చని నీకు నా పెళ్లి బాధ్యత అనవసరం. నీవు వదినా కలిసి ఆ రౌడీకి నన్ను కట్టబెట్టి వాడి దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూస్తున్నారట. నాకు తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా చేసుకోను. నా పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో చేసుకునే హక్కు నాకుంది. తీక్షణంగా చూస్తూ తెగేసి చెప్పింది. అన్నమొహంలో రక్తం పొంగింది. నీకెంత ధైర్యం? నీవు వీణ్ణి ఎలా పెళ్ళాడతావో చూస్తాను బుస కొట్టాడు. చూడు బాగా, ఇదంతా చెల్లెలి మీద ప్రేమ కాదని, నీ ఇంట్లో దాసీగా ఉంచుకోవడానికి దొరికిన అవకాశం ఇలా చెయ్యి జారిపోతుందని, నా పెళ్ళి ద్వారా వచ్చే డబ్బు రాదని నీ భయం. నీలాంటి నీచుడు నాకు అన్నా అని చెప్పుకోవడానికి అసహ్యం. నేను ఈయనతో వెడుతున్నాను. నా దారికి అడ్డం వస్తే పర్యవసానం బాగుండదు. పదండి వెళదాం. రజియా, బేటీ, బాగా ఆలోచించుకున్నావా? పెళ్లి కాకముందే ఒకటితో వెళ్ళడం మంచిది కాదు ముసలివాడు అన్నాడు. బాబాయ్, అన్న దగ్గర ఉండి భరించే హింస కంటే ఈయనతో వెళ్ళి ఏ నిష్ఠూరాన్నైనా భరిస్తాను. ఆయన మీద నాకాన మాత్రం
నమ్మకం ఉంది అంది రజియా స్థిరంగా. రజియాకి నా మీద ఉన్న నమ్మకానికి ఆనందించాను. రజియా చేయి నా చేతిలోకి తీసుకుని అందరి వెంక తిరిగి మీ అల్లా సాక్షిగా, మీ అందరి సాక్షిగా రజియా ఈ క్షణం నుంచి నా భార్య అన్నాను. ముసలతను ఒక్క క్షణం సందేహించి, రజియా బేటీ, ఈ పెళ్లి నీకు సమ్మతమేనా? అల్లా సాక్షిగా ఇతన్ని నీవు అంగీకరిస్తాను అన్నాడు. రజియా సిగ్గుగా తల ఊపింది. ముసలతను, నసీర్, రజియా ఇష్టపడినప్పుడు ఇంక నీవు చేసేదేం లేదు. రజియా అన్నట్లు నీవు ఎప్పుడు మీ అమ్మ రజియాల భారం స్వీకరించలేదు. పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు ఆమె ఇష్టం వాడిని చేసుకుంటుంది అన్నాడు. తరువాత ముసలతను మా ఇద్దరి చేతులు కలిపి ఏవో మనస్సులో చదివాడు. తరువాత మా కోసం మోకరిల్లి నమాజు చేశాడు. ఓ ముసలావిడ వచ్చి రజియా చీర కొంగు తీసి రజియాకి ముసుగు వేసింది. ముసలాయన ప్రార్థన పూర్తి చేసి, ఈ క్షణం నుంచి అల్లా సాక్షిగా మీరు భార్యాభర్తలు, వెళ్ళండి, అల్లా మీకు శుభం కలుగజేస్తాడు అన్నాడు. రజియా వంగి నమస్కరించింది. తరువాత అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా రజియాని చేయి పట్టుకుని నడిపించుకొని బయటికి తీసుకెళ్లాను. అన్న నిస్సహాయంగా బుసలు కొట్టాడు. మీరు తొందరపడలేదు కదా? నా మీద జాలితో తొందరపడి చేసుకున్న నిర్ణయం కాదు కదా అంది రజియా రైల్లో వెళ్తుండగా. నేను తొందరపడి చేసుకున్న నిర్ణయంగా మాత్రమే నీకు అనిపిస్తుంది రజియా అన్నాను మృదువుగా. ఈ 2-3 నెలలుగా నన్ను చూస్తున్న నీకు నా మనసేమిటో తెలియదా? అది కాదు మన మధ్య ఉన్న అంతరాలు, జాతి, మతం, కులం, మీ వంశం, గౌరవం, ప్రతిష్ట, వీటన్నింటికి గురించి ఆలోచించలేదేమోనని అంది రజియా. వీటన్నింటినీ గురించి 2 నెలలుగా ఆలోచిస్తూనే ఉన్నాను రజియా. నీకోసం వీటన్నింటినీ వదులుకోగలను నిబ్బరంగా అన్నాను. కానీ మీ వాళ్ళ నన్ను అంగీకరిస్తారా? సందేహంగా చూసింది రజియా. అంగీకరించరు, ఇంత మాత్రం అంగీకరించరు తాపీగా అన్నాను. రజియా కలవరపడుతూ చూసింది. మరి నన్ను ఎందుకు ఇలా చేశారు అంది. ఎందుకో చెప్పాలా రజియా? కొంటిగా అన్నాను. రజియా మొహం ఎర్రబడింది. తమాషా కాదు, సరిగా చెప్పండి. నాకేమిటో చాలా భయంగా ఉంది. మీ ఈ నిర్ణయం వల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నాకు చాలా భయంగా ఉంది. నా కారణంగా మీరు మీ వాళ్ళకి దూరం అవడం. రజియా కలవరపాటుతో అంది. రజియా చేయి చేతిలోకి తీసుకుని ప్రేమగా, రజియా, అదంతా నిర్ణయం తీసుకున్నాను. నా హౌస్ సర్జన్ 2 నెలల్లో అయిపోతుంది. తరువాత ఉద్యోగం దొరికే వరకు జమీలు, ఆస్తులు ఇంకా ఉన్నాయి మాకు. పిత్రార్జితం నా వాటా నాకు ఇయ్యననే హక్కు ఎవరికీ లేదు. డబ్బుకి ఏ కొరత లేదు. ఎటొచ్చి మా వాళ్లతో చెబితే నిన్ను వారింటి కోడలుగా ఎంత మాత్రం అంగీకరించరన్నది నిజం. అందుచేత వాళ్లతో చెప్పదలచలేదు.